నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైపోయింది పుస్తకం పనిలో పడి వారానికి ఒక్కటి కూడా వీడియో చేయలేకపోయాను. చేద్దామని ఎన్నోసార్లు అనుకున్నప్పటికీ ఎన్నో పనులు. ఇంకా అసలు విషయానికి వస్తే ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఉంచారు. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏమిటి, ఎలా అని. చాలా మంచి ప్రశ్న. ఊహ తెలిసినప్పటి నుండి చాలామందికి పెద్దవాళ్ళు సెల్ఫ్ డిసిప్లైన్తో ఉండు చాలా అద్భుతంగా తయారవచ్చు అని చెప్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లైన్. అసలు సెల్ఫ్ డిసిప్లైన్ అంటే ఏంటి అనేది ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, మనకంటూ ఒక విధానం ఉండి మార్నింగ్ లేచినప్పటి నుంచి, అంటే పొద్దున్నే 5 గంటలకో 6 గంటలకో మనం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే చివరి నిమిషం వరకు ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో, అనుకున్న దారిలో, అనుకున్న సమయంలో అన్నీ చేస్తూ వెళ్ళడం. అంటే ఎవరున్నా లేకపోయినా, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఇది చాలా ముఖ్యమైనది. అన్నీ చేస్తూ వెళ్ళడం సెల్ఫ్ డిసిప్లైన్ అని మనం అనుకోవచ్చు. అంటే సెల్ఫ్ మనతో మనం, మనకు మనముగా డిసిప్లైన్డ్గా, అంటే ఒక క్రమ పద్ధతిలో జీవించడమే సెల్ఫ్ డిసిప్లైన్. మరి సెల్ఫ్ డిసిప్లైన్ మనకు ఎప్పుడు అలవడుతుంది, ఎలాంటి పరిస్థితుల్లో అలవడుతుంది అంటే, మనకంటూ ఒక లక్ష్యం ఉన్నప్పుడే అలవడుతుంది. ఎవరో చెప్పారు కాబట్టి మనం చేస్తుంటే, వారు చెప్పినంతసేపు, వారు ఉన్నంతసేపు చేస్తాం. అలా కాదు, మనకు మనముగా ఒక అద్భుతమైన, ఉన్నతమైన, విలువైన ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే, ఆ లక్ష్యం విలువ, ఆ లక్ష్యం యొక్క అసలు పరమార్థం మనకు అర్థమైతే, మన హృదయంలో నుంచి మనకు మనముగా ఒక రకమైన ఇష్టం ఏర్పడి, ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం ఏమేం పనులు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. దానితో ఎవరు చెప్పినా చెప్పకపోయినా, లేచినప్పటి నుండి పడుకునే వరకు మనం అదే పనిలో ఉండగలుగుతాం. ఎప్పుడైతే లక్ష్యము లేదో అలక్ష్యంతో ఉంటాం. అలక్ష్యంతో ఉన్నప్పుడు మనం ఏదైనా ఎందుకు చేయాలి అనే ఒక ఉద్దేశంతో మనకి ఇంట్రెస్ట్ రాక, ఫోకస్ లేక ఏ పని పడితే ఆ పని చేస్తూ ఉంటాం. ఎప్పుడు పడితే అప్పుడు ఉదయం లేవడం, లేదా ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం. అంటే ఒక లక్ష్యం లేదు, ఎందుకు చేస్తున్నాం ఏదైనా సరే అన్న ఒక ఆలోచన లేదు, దానికి ఒక రీజన్ లేదు. ఎప్పుడైతే సరైన రీజన్ లేదో, సరైన లక్ష్యం లేదో, సరైన విలువ లేదో మనం చేసే పనికి, మనకు మనముగా ఎలాంటి పని సరిగ్గా చేయలేకపోతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ డిసిప్లైన్ కావాలి అనుకుంటే మొట్టమొదటిగా ఒక లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఆ లక్ష్యం అతి ఉన్నతమైనది ఉండాలి. ఆ లక్ష్యం గురించి మనకు సంపూర్ణంగా అర్థమై ఉండాలి. సో అది అర్థమైన వెంటనే మరి దానికి దారి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఎలా జీవించాలి, ఎప్పుడు లేవాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే ఒక దారి మనం నిర్ణయించుకోవాలి. అంటే మన లక్ష్యానికి మనం దారి నిర్ణయించుకోగలిగితే ఆ దారిలో ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట మనం జీవిస్తూ వెళ్ళగలుగుతాం. అలా జీవిస్తే అద్భుతమైన విజయాలు ఎన్నో సాధించి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, ఉన్నత శిఖరాలకి మనం చేరుకోగలుగుతాం. మనకు ఎప్పుడైతే ఈ లక్ష్యం ఉంటుందో, ఎప్పుడైతే దారి అనేది మనకు చాలా క్లియర్గా తెలుస్తుందో, క్లారిటీ ఉంటుందో, అప్పుడు మనకు ఎవరు చెప్పే అవసరం లేదు. మనకు మనమే వెళ్తూ ఉంటాం, మనకు మనమే ముందుకు సాగుతూ ఉంటాం, మనల్ని మనమే నడిపించుకుంటూ ఉంటాం. మనకు ఎవరు నడిపించే వాళ్ళు అవసరం లేదు. అలా వచ్చేదాన్నే సెల్ఫ్ డిసిప్లైన్ అంటారు. అంటే ఇందులో ఎవరి ప్రమేయము లేదు, మన ప్రమేయంతో మనం జీవిస్తున్నాం, మన దారితో మనం జీవిస్తాం, మన ఆలోచనలతో మనం జీవిస్తాం, మన అద్భుతమైన ఆలోచనలతో మనం జీవిస్తుంటాం. అది అందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉండడమే కాకుండా మనకే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ సెల్ఫ్ డిసిప్లైన్ ఉండడం వల్ల రోజు ఎన్నో అద్భుతాలు సాధిస్తూ ఉంటాం. మార్నింగ్ టు ఈవినింగ్ అన్ని పనులు చక్కగా చేయడం వల్ల
అద్భుతమైన విజయాలు సాయంత్రానికంతా సాధిస్తూ ఉంటాం. మళ్ళీ మరుసటి రోజు ఇంకో కొత్త విజయాన్ని సాధిస్తుంటాం. ఇలా విజయాలపై విజయాలు సాధిస్తూ వెళ్తుంటే ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగి జీవితం మరింత అద్భుతంగా తయారవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లక్ష్యాన్ని నిర్ణయించుకుందాం, సెల్ఫ్ డిసిప్లిన్తో జీవిద్దాం, అద్భుతంగా జీవిద్దాం, ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.